హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ అసోసియేట్ 2020 సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టోటల్ వేకెన్సీస్ ఏంటంటే 6,589 వేకెన్సీస్ గురించి మనం ఈరోజు తెలుగులో పూర్తి వివరాలు తెలుసుకుందాం. బ్యాంక్ జాబ్ కొట్టాలని ఎవరైతే ఆశతో ఉన్నారో ప్రతి ఒక్కరికి వాళ్ళందరికీ ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ అసోసియేట్ పోస్టులు రిలీజ్ అయ్యి ఒకే టైం వేస్ట్ చేయకోకుండా టాపిక్లోకి వెళ్దాం. జూనియర్ అసోసియేట్ సంబంధించింది కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ సంబంధించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా క్లర్క్ క్యాడర్ మట్టిది. క్లర్క్ క్యాడర్లో ఒక ఉద్యోగం రిలీజ్ అయింది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఆగస్టు 6వ తారీఖు, చివరి తేదీ వచ్చి ఆగస్టు 26వ తారీఖు 2025. పరీక్షలు ఎప్పుడంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ నవంబర్లో ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ వచ్చి 20 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఏది సంబంధించి అసలు జాబ్ నేచర్ ఏంటి, డ్యూటీస్ ఏంటి చూద్దాం. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలు అందించాలి, ఖాతా తెరవడం, సలహాలు ఇవ్వడం, లోన్స్, ఇన్సూరెన్స్, సేల్స్ సంబంధించి బ్రాంచ్ లోపల మరి బయట కస్టమర్లు ఇంటరాక్షన్ చేయాలి. మార్కెటింగ్ మైండ్ అవసరం, ఫీల్డ్ వర్క్ కూడా అవసరం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ కింద ఉంటుంది. ప్రిలిమినరీలో ఇంగ్లీష్ 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులు, రీజనింగ్ 35 మార్కులు, మొత్తం 100 మార్కులు, ఒక గంట ఉంటుంది ఎగ్జామ్. ఫేజ్ 2లో వచ్చినప్పుడు మెయిన్స్ జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సంబంధించి 50 మార్కులు, రీజనింగ్ అండ్ కంప్యూటర్ సంబంధించి 60 మార్కులు, మొత్తం 200 మార్క్స్కి 2 గంటల 40 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. శాలరీ వచ్చి బేసిక్ పే 26,730 రూపాయలు ఉంటుంది. ఇతర అలవెన్సులు, పెన్షన్, మెడికల్, పిఎఫ్, ఎల్సిటీ కూడా లభిస్తాయి. అదేవిధంగా దరఖాస్తులు 2 వెబ్సైట్లు ఇచ్చారు, వెబ్సైట్లు అప్లై చేయండి. ఆన్లైన్ మోడ్ మాత్రమే సంబంధించి ఫీజు వచ్చి ఎస్సీ/ఎస్టీ వాళ్ళకి 0, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ప్రొబేషన్ పీరియడ్ వచ్చి కనీసం 6 నెలలు ఉండాలి. ఈ లెసన్స్ పూర్తి చేయాలి. పనితీరు ఆధారంగా ప్రొబేషన్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా చేస్తారంటే ప్రిలిమినరీ మార్క్స్ కౌంట్ చేయరు, ఎందుకంటే అది క్వాలిఫై టెస్ట్ మాత్రమే. మెయిన్స్ ప్లస్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.